డ్రైవర్లకు సంక్షేమ బోర్డు చేయాలి. ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనకు మద్దతు తెలపండి. ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనకు మద్దతు తెలపండి. పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి. ఒక్కసారి దగ్గరికి వచ్చి చిన్న వాయిస్ ఇస్తాం, అది ఆపేయండి. ఈరోజు దేశవ్యాప్తంగా 76వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా విశాఖపట్నం అక్కేపాలెం రైతు బజార్ దగ్గర చిల్లర వర్తకులు, ఆటో డ్రైవర్లు 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి ప్రజలకి, కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో చిల్లర వర్తకులకి ఆఖరి జోన్లు కట్టించివ్వాలని, చిల్లర వర్తకులు, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలని చెప్పి, ఢిల్లీలో మద్దతు ధర ఇవ్వాలని చెప్పి జరుగుతున్నటువంటి రైతులు జరుపుతున్న ఆందోళనకి సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వర్గానికి ఏవైతే హక్కులు ఉన్నాయో హక్కుల్ని కాలరాస్తూ 44 చట్టాల్ని 4 కోట్లుగా మార్చింది. ఇంతేకాదు 8 గంటల పని విధానాన్ని 16 గంటలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏఐటీయూసీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. చిల్లర వర్తకులందరికీ కూడా ఆఖరి జోన్లు నిర్మించివ్వాలని చెప్పి, అందరికీ ఫోటో గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా ఎవరైతే పెంచినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఉన్నాయో డీజిల్, పెట్రోలు, వంట గ్యాసు, నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు తగ్గించి పేదవాళ్ళకి ఆహార భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో దశల వారు ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి. రైతులు జరుపుతున్న ఆందోళనకి మద్దతు తెలపండి. రైతులు జరుపుతున్న ఆందోళనకి మద్దతు తెలపండి. లేబర్ కోడ్ని రద్దు చేయాలి. లేబర్ కోడ్ని రద్దు చేయాలి. కార్మిక వర్గంపై పెంచిన పని గంటలు తగ్గించాలి. కార్మిక వర్గంపై పెంచిన పని గంటలు తగ్గించాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఐక్యత వర్ధిల్లాలి.